ఎక్కడి నుంచి వచ్చినాయట? సి మినరల్ సప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచి. ఇందాక చెప్పారు కదా కట్టప్ప బాబు అనేది చెప్పారు. ఇందాక మన మినరల్స్ ఫస్ట్ ఎక్కడికి ఉండేవి? మరి ఆ భూమిలో ఉన్న మినరల్స్ ఎక్కడికి ఉండిపోయినాయి? ఇప్పుడు మనం నీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఇప్పుడు అంటే మినరల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఆ సముద్రపు నీరుని ఇప్పుడు మనం సీఎండీగా తీసుకొస్తాం. అర్థమైందా? మనకి అక్కడ గోదావరిలోను, చెరువులను, బావిలను, ఇవి ఎన్ని నదులు ఉన్నాయి మనం బాగా తీసుకుంటాం. అక్కడి నుంచి తేవచ్చు కదా. ఎక్కడి నుంచి తెస్తున్నాం మనం? వెరీ గుడ్. సాల్ట్ వాటర్ అంటే, సాల్ట్ అంటే ఉప్పు, లేక్ అంటే సబ్స్. ఏంటి సబ్స్ అంటే ఉప్పు. సబ్స్ అంటే దాన్ని మరో భాషలో సముద్రము ఏమంటాము? సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయా చప్పగా ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక మినరల్స్ ఎక్కడ కొట్టుపోయి మరి ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నాం వాటర్ మనం? సముద్రంలో ఏమున్నాయి పుష్కలంగా? అక్కడ పుష్కలంగా మినరల్స్ ఉన్నాయి. కాబట్టి మన వెస్టేజ్ యొక్క సిఎండి డ్రాప్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే ఎక్స్ట్రాక్టెడ్ అంటే సారాన్ని గ్రహించుట, తీసుకొనుట. ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫ్రమ్ ఉతహా, గ్రేట్ సాల్ట్. అమెరికాలో ఎక్కడ? అమెరికాలో తూర్పుత్తర భాగంలో ఉతహా అనేటువంటి నగరం ఏముంది? ఉతహా అనేటువంటి నగరం ఉంది. ఆ నగరంలో ఒక ఉప్పు సరస్సు ఉంది. దాని సముద్రంలో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకు ఉప్పు సముద్రం నుంచి తీసుకొస్తున్నారు? దాంట్లో ఏమున్నాయి? ప్రపంచంలోనే 8 సరస్సులు ఉన్నాయి ఉప్పు సరస్సులు. ఆ ఉప్పు సరస్సులో ఇది ఒక సరస్సు, ఫేమస్ సరస్సు. దీంట్లో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. అందుకని మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం డ్రాప్స్ ని? అయితే ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఇట్ కంటైన్స్ ది ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది రిక్వైర్డ్ మినరల్స్ రీస్టోర్డ్ ఇన్ ది ప్యూరిఫైడ్ వాటర్ టు ఫుల్ఫిల్ ది ఐరన్ ట్రేస్ మినరల్స్ నెసెసిటీ ఫర్ ది బాడీ. నీ శరీరానికి కావలసిన మినరల్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయి? ఏమున్నాయి? సిఎండిలో. నీ శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ అన్ని ఏమున్నాయి? సిఎండిలో ఉన్నాయి. ఎందుకు సముద్రం నుంచి తెచ్చావు? ఎక్కడ కొట్టుకుపోయినా ముందు మినరల్స్ ఎక్కడ కొట్టుకుపోయినాయి? అందుకని సముద్రం తీసుకొచ్చాం. ఈ సముద్రం ఏ దేశంలో ఉంది? ఎటువే భాగంలో ఉంది? ఏ నగరం నుంచి తీసుకొచ్చారు? ఏ నగరం నుంచి తీసుకొచ్చారు? ఏ నగరం? ఉత్తహా. ఓకే, అక్కడి నుంచి తెచ్చారు. అంతేకాదు, ఇక్కడ చూడండి, దిస్ మినరల్స్ ఇన్ సిఎండి ఆర్ హైలీ బయో అవైలబుల్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఫాస్ట్ అబ్జార్ప్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తాగేటువంటి వాటర్లో మనకి కావాల్సిన శరీరానికి ఏం కావాలి? ఎన్ని కావాలి? ఆ మినరల్స్ అన్ని కూడా సిఎండిలో చాలా ఎక్కువ ఉంటాయి. హైలీ బయో అవైలబుల్ అంటే నువ్వు కనుక నీ రక్తంలో తీసుకొని చూసినట్లయితే నువ్వు ఎప్పుడు తీసుకున్నావో ఒక 4 గంటల తర్వాత, 5 గంటల తర్వాత కూడా ఆ దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి, రక్తంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాంటీబయాటిక్స్ రాస్తారు కదా డాక్టర్ గారు, రోజుకి ఎన్ని వేసుకుంటారు? 2 వేసుకుంటారు. అంటే 12 గంటలకి 9 గంటలకు వదిలేసుకుంటే రాత్రి 8 గంటలకి నేను రక్తం కనుక తీసినట్లయితే నేనేమైనా యాంటీబయాటిక్ వాడితే ఆ రక్తంలో ఏముంటుంది? యాంటీబయాటిక్ ఏముంటుంది? అలా ఉండడాన్ని బయో అవైలబిలిటీ అంటాం. అప్పుడప్పుడు మన సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ క్లబ్బుల్లోని, పబ్బుల్లోని డ్యాన్స్ చేస్తారా? మాదక ద్రవ్యాలు తీసుకుంటారా? డ్రగ్స్ తీసుకుంటారా? మరి ఇంటికి వెళ్ళిపోతారు. ఎవడో కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసుల నుంచి వాళ్ళ రక్తం తీసుకుంటారు లేదా? తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? రక్తంలో ఏముంటాయి? డ్రగ్స్. అంటే ఆ రక్తంలో నిన్న తాగాడు కానీ ఇప్పుడు ఏమున్నాయి? డ్రగ్స్. అలా ఉండడాన్నే బయో అవైలబిలిటీ అంటాం. ఏమంటాము అంటే అది ఉండవలసిన సమయం 10 గంటలు, 6 గంటలు ఎంత ఉందో నిర్దేశించిన సమయం వరకు ఆ డ్రగ్ దేంట్లో ఉంది? రక్తంలో ఉంది. దేంట్లో ఉంది? అలా రక్తంలో ఉండడాన్నే బయో అవైలబిలిటీ అంటాం. ఓకేనా? అయితే మనం తీసుకునేటువంటి మినరల్స్ లో కూడా డ్రాప్స్ ఎలా ఉంటాయి? బాగా ఉంటాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇక్కడ నేను పెట్రోల్ పోసాను, చూడకుండా కొంచెం ఎక్స్పెక్ట్ కాదు 5 to 10 minutes. ఇక్కడ వర్షం పడింది, నీళ్ళు ఉన్నాయి, ఎవరు తోడలేదు, ఎంతసేపు కాకుండా మీ బాత్రూమ్ కలిగి మీరు స్నానం చేసి వచ్చే నీళ్లు లాగలేదు, ఏం లాగలేదు, ఎంతసేపు కాదు సాయంత్రంకి